అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూన్ 12 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మార్గం కష్టంగా ఉందంటే గమ్యం విలువైనదని అర్థం. ఆగకుండా నడిచిన వారే చరిత్ర సృష్టిస్తారు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 12, 2026 వారం శుక్రవారము, శ్రీ పరాభవ నామ సంవత్సరము, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 46 నిమిషములకు, చంద్రోదయం 2 గంటల 38 నిమిషములకు, చంద్రాస్త సమయం 3 గంటల 56 నిమిషములకు. ఈరోజు తిథి ద్వాదశి జూన్ 11 రాత్రి 10 గంటల 36 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూన్ 12 రాత్రి 7 గంటల 36 నిమిషముల వరకు ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము అశ్విని జూన్ 11 ఉదయం 8 గంటల 16 నిమిషముల నుంచి జూన్ 12 ఉదయం 6 గంటల 28 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి భరణి కూడా జూన్ 13 ఉదయం 4 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి కృతిక ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. ఈరోజు జన్మించిన వారందరూ మేషరాశి కిందకే వస్తారు. యోగం అతిగండ జూన్ 12 రాత్రి 12 గంటల 59 నిమిషముల నుంచి జూన్ 13 రాత్రి 9 గంటల 25 నిమిషముల వరకు. తదుపరి సుకర్మ. కరణం కౌలవ జూన్ 12 ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. తదుపరి తైతుల జూన్ 12 రాత్రి 7 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 32 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషము నుంచి ఉదయం 9 గంటల 13 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషము నుంచి మధ్యాహ్నం 1 గంట 34 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10 గంటల 38 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషము నుంచి సాయంత్రం 5 గంటల 8 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 7 గంటల 23 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 8 నిమిషముల నుంచి ఉదయం 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 11 గంటల 45 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 12 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అనంత విజయం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: పారిజాత వృక్షాన్ని స్వర్గము నుండి ఎవరు తీసుకొచ్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రదోష వ్రతం అండి. పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 12 ఉదయం 6 గంటల 20 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 12 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీ నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.